డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ ఆవిర్భావ సభ పోరాటాల గడ్డ మానుకోట గడ్డ మహబూబాద్ జిల్లాలో కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా సోషల్ మీడియాలో నేను ఒక 20 సంవత్సరాల నుంచి సోషల్ మీడియాలో ఉన్నాను కాబట్టి ఇలాంటి యూనియన్ ఏర్పడాలని నేను గత 10 సంవత్సరాల నుంచి కూడా నేను అనుకున్నాను. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది. స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత స్మార్ట్ ఫోను ఉన్నవారు, సమాజం పట్ల స్పృహ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా జర్నలిస్ట్ కిందనే భావించవచ్చు. అయితే ఈరోజు చాలా వరకు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెట్టుబడిదారుల మీడియాలో పనిచేసి వాళ్ళు చెప్పు చేతుల్లో ఇమడలేక చాలామంది బయటకు వచ్చి మరి సొంత వెబ్ పేజీలు, యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఈరోజు సమాజాన్ని చైతన్యపరుస్తున్నారు. అయితే ఈ దాడిని తట్టుకోలేక, సోషల్ మీడియా ప్రపంచాన్ని తట్టుకోలేక వీళ్ళ మీద అణిచివేత కావచ్చు, వీళ్ళని చిన్న చూపు కావచ్చు చూస్తున్నారు. అయితే దీనికి మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఇలా మీకు తెలుసు, గంజి రవిని కావచ్చు, తిరుమారు మల్లన్న కావచ్చు, ఇంకా చాలామందిని కూడా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టిర్రు, ఎన్ని రోజులు జైల్లో పెట్టిర్రు. ఈ విషయం ఉన్నప్పుడు 2 సంవత్సరాల కింద వరంగల్లో ఫస్ట్ సమావేశం పెట్టి ఆ రోజు కూడా చెప్పినాం, మనం విడివిడిగా ఉంటే మనల్ని అందరూ చులకన చేస్తారు, మనం విడివిడిగా ఉంటే అణిచివేస్తారు, మనం అంతా కూడా ఒక తాటి మీదకి వద్దాం. మీకు 2 రకాల ఉపయోగపడుతుంది. ఒకటేమో ఇన్కము వస్తుంది, 2 ప్రజలలో గుర్తింపు వస్తుంది. మరి సమాజం కూడా, రాజకీయ పార్టీలు కూడా మన వైపు చూస్తాయి. ఎట్లా అంటే మనం అందరం ఒక్క వేదిక మీదకి వద్దాం, అన్ని వార్తలను అందరం పంచుకుందాం, ఒకరికొకరికి కష్టం వచ్చినా ఒకరికొకరికి సహాయంగా నిలిస్తే మరి బాగుంటుంది. అంటే దానికి ఏం చేద్దాం అన్నప్పుడు నేను ఆల్రెడీ చెప్పిన, మనం విధి విధానం రూపొందించుకోవాలి. మనల్ని ఎవరు ఏలెత్తి చూపకూడదు. అసలు వార్త అంటే ఏది వార్త కాదు, ఏది వార్త, సమాజానికి ఏది ఉపయోగము, మంచి రాజకీయాలకు ఏ వార్తలు ఉపయోగపడతాయి, సమాజాన్ని ఎట్లా చైతన్యం చేయొచ్చు అనే దాని గురుకు మరి పాశవ్యాధి గారు, తర్వాత మాడపు శ్రీధర్ గారు అలాంటి సీనియర్ జర్నలిస్టుల మరి సలహాలు తీసుకొని ఒక అడ్వైజరీ కమిటీ వేసుకొని ఒక బోర్డు వేసి వాళ్ళు ఇచ్చిన రోడ్ మ్యాప్ ప్రకారం కనుక మొత్తం డిజిటల్ మీడియా జర్నలిస్టులు కనుక ముందుకు పోతే కంపల్సరీ మనము ప్రజలను చైతన్యం చేయొచ్చు. మీరు కూడా మరి ఇన్కమ్ కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది, తలెత్తుకొని తిరగగలుగుతారు. కాబట్టి మరి దీని గురించి ఒక రోడ్ మ్యాప్ చేసుకొని మరి అందరు కూడా ఒక వేదిక మీదకి వచ్చేసి మరి ముందుకు పోతే చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే టెక్నాలజీని చాలా టెక్నాలజీ ఉంది, మనకు ఇంకా ఉపయోగించుకొని దాని కొరకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో యూట్యూబ్లో వస్తుంది, యూట్యూబ్లోకి మనం అప్లోడ్ చేస్తే అయిపోద్దని కాదు, ఇంకా వేరే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. దాన్ని ఎలా చేసుకోవచ్చు, మన మొత్తం యూనియన్లో ఉన్న మెంబర్స్ యొక్క సేకరించిన న్యూస్ అనుకోకుండా ఏదన్నా విలేజ్లో అనుకోని సంఘటన జరిగినప్పుడు మన సభ్యుడు తీసే లైవ్ వీడియోను మొత్తం మెంబర్స్ కూడా అన్ని మీ సొంత సబ్స్క్రైబర్స్ కూడా చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మనం ఏర్పాటు చేద్దాం. యూనియన్ నుండి హైదరాబాద్లో దాన్ని ఒక వెబ్ సెంటర్ పెట్టుకుందాం. దాన్ని అన్నీ కూడా చేస్తే చాలా మంచి పెద్దగా చేయవచ్చు. వరల్డ్ వైజ్ మొత్తం న్యూస్ కూడా మన గుప్పిట్లోకి తీసుకొని మన యూనియన్ తరఫున యూనియన్ మెంబర్లకు మనము ప్రసారం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకొని అన్ని చర్చించుకొని ఒక రూట్ మ్యాప్ను తయారు చేసుకుందాం అనేది మా అభిప్రాయం.